విజయ్ తలపతి నటించిన సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ద్వారా 10 మందికి వీడియో షేర్ అవుతుందండి. ఓకే, విజయ్ తలపతి గారి మూవీ చూసినప్పుడు స్టార్టింగ్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి చాలా మంచి రోల్ పడింది. అతని క్యారెక్టరైజేషన్కి డీసెంట్ యాక్షన్ చాలా వేరే లెవెల్గా చూపించారు. ఇందులో ఇంకోటి సీన్ ఏంటిదంటే అందులో ఒక డీసెంట్ అండ్ క్లాసిక్ టైప్ మొత్తం సినిమా మొత్తం నడుస్తుంది. ఎక్కడ కూడా మాస్ యాంగిల్స్ కూడా ఒక్క దగ్గర కూడా కనిపించవు. ఇందులో డబుల్ యాక్షన్ అన్నట్టు చూపించారు కదా మా విజయ్ తలపతి గారిని ట్రైలర్లో, సేమ్ అలాగే ఉంది. కానీ ఇందులో ఏంటిదంటే యాక్షన్కి స్కోప్ ఉంది, కానీ డీసెంట్ అండ్ క్లాసిక్ టైప్ ఉంది అన్నట్టు. మీరు ఒకవేళ మాస్ ఆడియన్స్కి ఈ సినిమా ఒకవేళ నచ్చకపోవచ్చు, ఎందుకంటే హాలీవుడ్ టైప్లో ఉన్నాయి ఇవన్నీ సీన్స్ అనేది. ఇందులో సినిమా విషయానికి వస్తే మాత్రం ఒక గ్యాంగ్ లీడర్ కావాలనుకున్న మన విజయ్ తలపతి గారు ఆ సీన్ అతను ఎలా ఎదగాలి అనుకున్నాడు, అతనికి ఎదురయ్యే సమస్యలు ఏంటి గురించి ఈ సినిమా ఉన్నది. మరి ఖచ్చితంగా ఈ సినిమా ఒక యాక్షన్ అండ్ థ్రిల్లర్ జానర్లో సినిమా అయితే నడిచింది. ఇందులో ఎమోషన్స్ అయితే ఎక్కువ పెద్దగా ఏం లేవు. మన తమిళ యాక్టర్ కామెడీ పర్సన్ ఉంటారు, ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసిండు. నాకైతే చాలా బాగా అనిపించింది. అతని క్యారెక్టరైజేషన్ తక్కువనా కానీ ఒకవేళ అతని పాత్ర తక్కువ ఉంది, కానీ అతను ఆ పాత్రలో ఉన్న ఆ సన్నివేశాలకు చాలా మంచి యాక్టింగ్ చేశారని నాకు అనిపించింది. చాలా కామెడీ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశాడు అతనైతే. ఇందులో మొత్తం హాలీవుడ్ టైప్ యాక్షన్స్ చాలా అద్భుతంగా విజువల్ వండర్గా ఉన్నాయి ఇందులో సీన్స్ అయితే. మనం ఇందులో కామెడీ లవర్స్కి కొంచెం బాగా నడుస్తుంది. ఇంకోటి హాలీవుడ్ టైప్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ సినిమా బాగా అట్రాక్ట్ అవుతుంది. ఈ సినిమా అయితే ఇందులో భారీ తారాగణం, భారీ విజువల్స్ వండర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో మొత్తం ఏంటంటే అక్కడక్కడ థ్రిల్లర్ జానర్ టైప్స్ కొన్ని కనిపిస్తాయి. మొత్తం సెకండ్ హాఫ్ విషయానికి ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఓన్లీ క్లాసిక్గా వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. ఒక సీన్ తర్వాత ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయదు అంటే మనం విజయ్ తలపతి గారిని మనం ఎలా అయితే ఊహించుకుంటామో అలా ఉండడు అన్నట్టు. ఈ సినిమాలో ఒక్క దగ్గర కూడా ఒక మాస్ డైలాగ్ ఉన్నది, క్లాసిక్ డైలాగ్ చెప్తారు. క్లాసిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇతను ఎదిగే మాస్ లీడర్గా ఎదిగే క్రమంలో ఇతనికి ఎలా విలన్స్ నుంచి ప్రెజర్ పడుతుంది అనేది, అతను ఎలా ఎదగాలి అనుకుంటున్నాడు అనే జానర్లో చాలా సినిమా అద్భుతంగా తీయడం జరిగింది డైరెక్టర్ ఇదే. కానీ ఇందులో ఒక సీన్ అయితే నాకు బాగా నచ్చలేదు. ఇందులో పాటలు చాలా మంచి లేవు, ఏం బాగలేవు, నాకైతే నచ్చలేదు. పాటల విషయానికి వస్తే మాత్రం డిసప్పాయింటే. ఇందులో ఓన్లీ మన విజయ్ తలపతి గారు క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్లో ఒక మనం ఎక్స్పెక్ట్ అయ్యే అంత లెవెల్లో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ఇంకోటి ఇంటర్వ్యూలో ఫైట్ సీన్ ఉంటుంది. చాలా అద్భుతంగా తీశాడు అని చెప్పుకోలేము, కానీ కొంచెం క్లాసిక్గా కొంచెం ఎలా చెప్పచ్చు, కొంచెం హాలీవుడ్లో కొంచెం క్లాసిక్గా చిన్నగా ట్రిక్స్, కొత్తగా ట్రిక్స్ టైప్ ఫైట్ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఈ యాక్షన్ లెవెల్కి మాత్రం అక్కడక్కడ కొన్ని సీన్లే బాగా అనిపిస్తాయి. ఇందులో మళ్ళీ కామెడీ పర్ఫార్మెన్స్ విషయానికి ఎక్కువ స్కోప్ లేదు, అది డిసప్పాయింట్ చేస్తుంది మిమ్మల్ని అయితే. ఇక సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ స్టోరీ లైన్లో ఏదైతే స్టోరీ పాయింట్ అనుకున్నాడో డైరెక్టర్, అతను లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికల్లా అంటే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం అతను ఆ పాయింట్ వదిలేసి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు, వేరే సీన్ చూపిస్తున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ బోరింగ్ సీన్స్ అనిపిస్తాయి. ఒక్కో దగ్గర క్లాస్గా కొంచెం థ్రిల్లింగ్ టైప్ ఎలిమెంట్స్ ఇస్తారు. హీరోకి ఎలివేషన్ సీన్స్ చాలా అద్భుతంగా ఇస్తారు, కానీ హీరో క్యారెక్టరైజేషన్కి అవి సెట్ కావు అనే ఫీల్లో ఆడియన్స్ ఉంటారు. ఖచ్చితంగా సినిమా అయితే నాకు ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడొచ్చు ఒక్కసారి అయితే. ఇక 2 సార్లు వెళ్తే అయితే టైంపాస్ కాకపోతే 2 సార్లు వెళ్ళండి. డబుల్ స్మార్ట్ శంకర్ ఓటీటీలోకి వచ్చింది. ఇదేనండి ఈరోజు విశేషాలు. ఓకే, సినిమా విషయానికి వస్తే మాత్రం ఇవేనండి, ఇదే విశేషాలు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మూవీస్ ఎక్కువగా నాకు తెలిసి సినిమా అయితే పెద్దగా లేదు, వెళ్ళకండి. నా ఎక్స్పీరియన్స్ అనుకుంటే మాత్రం హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. తెలుగు ప్రేక్షకులకి మాత్రం ఎక్కువగా నచ్చదు ఈ సినిమా. ఎక్కువగా మనకు కథ పరంగా చూసుకుని కథ అంత పెద్ద బలంగా అయితే లేదు. ఒకవేళ అనుకున్న కథ తగ్గట్టు అతను క్యారెక్టర్ బాగా చేసిందంటే అది కూడా లేదు. ఒక జనం నుంచి ఇంకోటి జనానికి వెళ్తుంది అనండి ఈ సినిమా మొత్తం.
అక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం లాగ్ అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ, ఎమోషన్స్ విషయానికి వస్తే మాత్రం ఎమోషన్స్ కొంచెం తక్కువ అనిపిస్తాయి. ఎమోషన్స్ లెవెల్స్ కూడా కొంచెం ఏదో లాగా తీసినట్టు, ఎక్కువ పండవ అంటే మనకి ఎక్కువ అట్రాక్ట్ కావన్నట్టు ఆ ఎమోషన్ సీన్స్ కూడా. ఇక విజయ్ తలపతి ఫ్యాన్స్కి అయితే, అక్కడి జనాలకైతే సినిమా కొంచెం హిట్ అవుతుందేమో, కానీ ఈ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఎక్కువ అట్రాక్ట్ కాదు. ఓకే, టైం పాస్ కాకపోతే సినిమా వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ.